హాయ్ ఫ్రెండ్స్, నిన్న మా ఫ్యామిలీ తోటి కలిసి ఈ మధ్య హైదరాబాద్ టూర్‌కి వెళ్ళాను. నేను 4 రోజుల్లో హైదరాబాద్ దాదాపు 20 ప్లేస్‌ల వరకు కవర్ చేశాను. మీలో ఎవరైనా ఇలా 4 రోజుల్లో హైదరాబాద్ చూడాలనుకుంటే ఈ వీడియో తప్పక చూడండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మేము పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి ఉదయం ట్రైన్‌కి బయలుదేరాం. థర్డ్ ఏసీ కోచ్‌లో అయితే మేము జర్నీ చేసాం. ఇది నాగర్సోల్ ట్రైను. ఇది నైట్ 8:30కి హైదరాబాద్ చేరుకుంటుంది. ఆ రోజు రాత్రి అక్కడే హైదరాబాద్‌లో స్టే చేసాం. మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్లాట్‌లో 5 రోజులు ఉన్నాం. ఇది హైదరాబాద్‌లో మాక్సిమం లొకేషన్స్ అన్నీ కవర్ చేసేటువంటి ప్లేస్ అనమాట. హిమాయత్ నగర్. మీరు కూడా ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నాంపల్లి ఇలాంటి ఏరియాలో సెలెక్ట్ చేసుకుంటే మొత్తం టూర్‌లో చాలా ప్లేసెస్ ఈ ఏరియాకి దగ్గరగా ఉంటాయి. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. డే 1 మొదటి రోజు మేము సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జూలాజికల్ పార్క్, సుధా కార్ మ్యూజియం, చార్మినార్ చూసాం. ముందుగా సాలార్జంగ్ మ్యూజియం గురించి మీకు చెప్తా. ఈ సాలార్జంగ్ మ్యూజియంకి మేమున్న ప్లేస్ నుంచి ఆటోలో చేరుకున్నాం. ర్యాపిడోకి ₹100 ఇస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురం కూడా ఆటోలో సాలార్జంగ్ మ్యూజియంకి అయితే చేరుకున్నాం. మ్యూజియం ఎంట్రీ టికెట్ ₹60. మేము నలుగురం మొత్తం ₹240 అయింది. ఆన్లైన్ టికెట్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా లగేజ్ ఉంటే క్లాక్ రూమ్‌లో పెట్టేయాలి. క్లాక్ రూమ్‌కి ఎక్స్‌ట్రాగా ₹20 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. మనకి మ్యూజియం మొత్తం చూడాలంటే 3 అవర్స్ అయినా సరిపోదు. లోపల చాలా అద్భుతమైన వస్తువులని భద్రపరిచారు. నిజాం పరిపాలనలో వాడిన వస్తువులైతే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఫర్నిచర్, గ్లాస్‌తో చేసిన వస్తువులు, చాలా రకాలైనటువంటి నగిషీలు చెక్కినటువంటి వస్తువులు కూడా మనకి కనిపిస్తాయి. అనేక రకాల నాణేలు, పురాతన పాత్రలు, వస్తువులు, ఆయుధాలు ఇలా చాలా రకాలుంటాయి. ఇక్కడ 3 ఫ్లోర్స్‌లో అన్ని గదులలో ప్రత్యేకతను బట్టి వస్తువులను ప్రదర్శనకైతే ఉంచారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే గడియారం. ఈ గడియారం గంటల ముళ్ళు చేరుకున్నప్పుడు ఒక చిన్న బొమ్మ వచ్చి గంటలు మోగిస్తూ లోపలికి వెళ్ళిపోతుందనమాట. దానిని చూడడానికి ఇక్కడ చాలామంది ఆ టైం వచ్చేసరికి ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు. మేము కూడా అది చూసాం. ఇంకా ఈ మ్యూజియంలో ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంకా ఆర్ట్ గ్యాలరీ, మినియేచర్ వస్తువులు అయితే మనం అస్సలు మిస్ అవ్వద్దు.
బయటికి రావడానికి 3 గంటలు దాటింది. తర్వాత మేము ఆటోలో హోటల్‌కి వెళ్ళి లంచ్ చేసి, తర్వాత నెహ్రూ జూలాజికల్ పార్క్‌కి వెళ్ళాం. నెహ్రూ జూలాజికల్ పార్క్ మ్యూజియం నుండి 6 కిలోమీటర్ల దూరంలోనే ఈ జూ పార్క్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ పెద్దలకి రూ. 100, పిల్లలకి రూ. 50. ఇది కాకుండా లోపల ట్రైన్ రైడ్ కూడా ఉంటుంది. ఇక్కడే టికెట్ తీసుకోవాలి. అది కూడా పెద్దలకి రూ. 80, పిల్లలకి రూ. 40. లోపలికి ఎంటర్ అయిపోయాక మనకు చాలా రకాల జంతువులు అయితే ఉంటాయి. ఏనుగులు, వైట్ టైగర్స్, నీటి ఏనుగులు, పులులు, మొసళ్ళు, ఇంకా చాలా రకాల జంతువులు, పక్షులు ఉంటాయి. లోపల సఫారీ కూడా ఉంటుంది. దానికి కూడా టికెట్ ముందే తీసుకోవాలి. మేమైతే సఫారీకి వెళ్ళలేదు కానీ కేవలం ట్రైన్ టికెట్ మాత్రమే తీసుకుని జూ మొత్తం తిరిగి చూసాం. ఈ జూ మొత్తం చూడాలంటే ఒక ఫుల్ డే ఉండాలి. కానీ మేము 3 అవర్స్‌లో చాలా వరకు కంప్లీట్ చేసాం. దీని తర్వాత కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది సుధా కార్ మ్యూజియం. అక్కడికి వెళ్ళాం. సుధా కార్ మ్యూజియం. కార్ మ్యూజియం అంటే మోడల్ కార్లు అనుకునేరు. ఇక్కడ ఏ వస్తువైనా కార్ లాగా తయారు చేసే ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరే సుధాకర్ గారు. ఈయనకి ఇలా కార్లు తయారు చేసినందుకు గాను గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది. ఈ మ్యూజియం తప్పకుండా చూడాలి, మిస్ అవ్వద్దు. ఈ మ్యూజియం మొత్తం చూడాలంటే సుమారుగా 1.5 నుంచి 2 గంటల సమయం పడుతుంది. టికెట్ అయితే పెద్దలకి రూ. 150, పిల్లలకి రూ. 120. లోపలికి వెళ్ళగానే మనం నిజంగానే ఆశ్చర్యపోతాం, ఇన్ని రకాల కార్లు ఉంటాయా అని. ఇక్కడ ఇంకా చెప్పాలంటే వంకాయ కారు, కెమెరా కారు, బంతి కార్లు, కప్పు కారు, హెల్మెట్ కారు, కంప్యూటర్ కారు, మగ్గు కారు, షూ కారు, హ్యాండ్ బ్యాగ్ కారు, లిప్స్టిక్ కారు, పెన్ కారు, ఎరేజర్ కారు, క్రికెట్ బ్యాట్ కారు, షటిల్ కాక్ కారు, ఇలా చాలా రకాల కార్లు ఉన్నాయి. ఇవన్నీ ఇంజిన్తో తయారు చేసినవే మరియు పనిచేస్తాయి కూడా. ఇవే కాకుండా పాత తరం కార్లు కూడా ఇక్కడ మనకి ప్రదర్శనకైతే ఉంచారు. అదేవిధంగా పాత తరం మోటార్ బైకులు కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. ఇన్ని రకాల కార్లు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. మరియు సుధాకర్ గారికి హ్యాట్స్ ఆఫ్ కూడా. ఆయన పేరులోనే ఉంది సుధా కార్ అని. మొదట ఈయన సైకిల్ తయారు చేసేవారట. ఆ తర్వాత ఇలా కార్లు తయారు చేసి అభిరుచిని ఏర్పరచుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు.
కారు మ్యూజియం చూసిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి చార్మినార్ చూడాలని అక్కడికి బయలుదేరాం. చార్మినార్. చార్మినార్ ఎక్కడానికి 5:30కే క్లోజ్ చేసేస్తారు. 4:30కే మనం టికెట్ తీసుకోవాలి. ఇలా కిక్కిరిసిన రోడ్లలో 4 వైపుల నుండి కనిపిస్తుంది చార్మినార్. రకరకాల వ్యాపారాలతో ఈ రోడ్లన్నీ నడవడానికి చాలా ఇరుకుగా మారిపోయాయి. ఇక్కడ వీధుల్లో అమ్మే గాజులకు మంచి డిమాండ్ ఉంది. ఇవన్నీ దాటుకుంటూనే చార్మినార్కి చేరుకున్నాం. శని ఆదివారాలు ఇక్కడ అసలు ఖాళీయే ఉండదు. పైకి ఎక్కడానికి టికెట్ తీసుకున్నాం. పెద్దలకు రూ. 25, పిల్లలకైతే ఫ్రీ. చార్మినార్ ఎక్కడానికి లోపల నుండి ఒక దారి, బయటకు రావడానికి మరొక దారి ఉంటుంది. మెట్లు సర్పిలాకారంగా ఉండి చాలా ఇరుకైన దారిలాగా ఉంటుంది. దాదాపు 4 అంతస్తులైన ఎక్కినట్లు మనకు అనిపిస్తుంది. పైకి ఎక్కిన తర్వాత మొత్తం చౌరస్తా అంతా ఇలా కనిపిస్తుంది. 4 వీధుల నిండా జనం. పక్కన మక్కా మసీద్ కూడా కనిపిస్తుంది. చార్మినార్ దగ్గర ఒక పక్కన భాగ్యలక్ష్మి మందిరం కూడా కనిపిస్తుంది. నైట్ టైం అయితే మరీ రద్దీ ఎక్కువ అవుతుంది. మేము అక్కడ 8 వరకు గడిపి తర్వాత తిరిగి రూమ్కి వచ్చేసాం. సో డే 1 టూర్లో మేము ఇలా ఒక రోజులో 4 ప్లేసెస్ అయితే కంప్లీట్ చేసాం. రెండవ రోజు మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ అన్నీ మేము ఉండే రూమ్కి దగ్గరలోనే 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. రెండవ రోజు టూర్లో మేము బిర్లా ప్లాంటోరియం, బిర్లా మ్యూజియం, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ పార్క్, అంబేద్కర్ స్టాచ్యూ, న్యూ సెక్రటేరియట్, లుంబిని పార్క్, హుస్సేన్ సాగర్ బోట్ రైడ్, తెలంగాణ అమరవీరుల స్తూపం, ప్రసాద్ ఐమాక్స్ చూడడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు ఒకే చోట ఉండడం వల్ల మనకు ట్రావెలింగ్ టైం బాగా కలిసి వస్తుంది. ఉదయం 8 గంటలకు చేరుకుంటే రాత్రి 9 వరకు అన్నీ చూసేయచ్చు. ముందుగా బిర్లా ప్లాంటోరియం గురించి మాట్లాడుకుందాం. ఇది బిర్లా టెంపుల్కి వెళ్ళే మెట్ల దారిలోనే కనిపిస్తుంది. కొంచెం ఏటవాలుగా ఉండే కొండపైకి ఎక్కుతున్న గల్లీ రోడ్లా కనిపిస్తుంది. పైకి వెళ్ళగానే ఇలా ఆర్చ్ కనిపిస్తుంది. లోపల ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇందులో ఉన్న ఆర్ట్ గ్యాలరీలోకి మేము టికెట్ తీసుకోలేదు. ప్లాంటోరియం మరియు సైన్స్ మ్యూజియంకి కలిపి 300 రూపాయలు ఒక్కొక్కరికి. పెద్దలకి పిల్లలకి కూడా సేమ్ ప్రైస్. టికెట్ ప్రైస్ ఎక్కువైనా కూడా చూడడానికి మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేయవచ్చు. ఇంత దూరం వచ్చి ఇలాంటివి చూడకుండా మిస్ అయితే తర్వాత ఫీల్ అవ్వాలి కాబట్టి మేము కూడా 300 రూపాయల టికెట్ తీసేసుకున్నాం.
బిర్లా ప్లానిటోరియం అంటే మన విశ్వంలో ప్లానెట్స్ గురించి, నక్షత్రాల గురించి, వాటి వెనుక ఉన్న ఖగోళ శాస్త్ర రహస్యాల గురించి తెలియజేసే ఒక థియేటర్ అని చెప్పవచ్చు. ఇక్కడ లోపల ఎంట్రన్స్‌లో అనేక రకాల శాటిలైట్ మోడల్స్, చంద్రయాన్, మంగళయాన్ వంటి అంతరిక్ష నౌకల నమూనాలు అనేకం ఉన్నాయి. లోపల థియేటర్‌లో ఒక 100 మంది కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. గుండ్రటి గ్లోబ్ వంటి స్క్రీన్‌పై 40 నిమిషాలు నిడివి ఉన్న ఖగోళ శాస్త్ర విజ్ఞాన విషయాలు, గ్రహాలు, వాటి పరిణామం, పరిభ్రమణం, భ్రమణం వంటి విషయాలు తెలియజేసే డాక్యుమెంటరీ ప్లే చేశారు. ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పిల్లలకు మంచి విజ్ఞానాన్ని అందిస్తుంది. ఇది ముగిసిన తర్వాత పక్కనే ఉన్న సైన్స్ మ్యూజియంలోకి వెళ్ళాం. ఇక్కడ ఆశ్చర్యపరిచే వింతలు, విశేషాలు, సైన్స్ సంగతులు కూడా మనకు కనిపిస్తాయి. డైనోసార్ ఎముకలతో చేసిన ఒక నిర్మాణం మనల్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇది నిజమేనా అనిపించేటువంటి అంత పెద్ద ఎత్తున ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్‌ని ఇలాగా శిలాజ రూపంలో చూడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో చాలా రకాల శాటిలైట్ నమూనాలు కూడా ప్రదర్శించారు. బిర్లా సైన్స్ మ్యూజియంలోకి వచ్చిన వాళ్ళు మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లుగా అనుభూతి చెందుతారు. ఇక్కడ ప్రదర్శించిన ప్రతి వస్తువు భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను తెలియజేస్తూ పిల్లలకు, ముఖ్యంగా విద్యార్థులకు సైన్స్‌పై ప్రత్యేక ఆసక్తిని కనబరిచేలా చేస్తాయి. మంత్రముగ్ధుల్ని చేసే భౌతిక శాస్త్ర రహస్యాలు అన్నీ ఈ బిర్లా సైన్స్ మ్యూజియంలో సొంతం. నేను ఇటువంటి సైన్స్ మ్యూజియం భువనేశ్వర్‌లో చూశాను. మరలా ఇక్కడ చూస్తున్నాను. మన రాజమండ్రిలోని బొమ్మూరులో కూడా ఏర్పాటు చేశారని తెలిసింది. అక్కడ కూడా ఒకసారి వెళ్లి చూడాలి. ట్యాంక్ బండ్‌కి ఆనుకుని ఉండేదే ఎన్టీఆర్ పార్క్. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్‌కి ముందు ఇలా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా మనకి అంత ఎత్తున కనిపిస్తుంది. టికెట్టు పెద్దలకి రూ. 20, పిల్లలకి రూ. 10. ఇక్కడ ఇంకో కాంబో ఆఫర్ పెట్టారు. 3 రైడ్లు కలిపి రూ. 60 ఒక్కొక్కటి రూ. 50 ఈ 3 రైళ్లు ఫ్రీగా ఇచ్చినా కూడా వెళ్ళక్కర్లా. ఎందుకంటే అక్కడ ఏమీ ఉండదు కాబట్టి. అక్కడ వెళ్ళినా కూడా వేస్ట్. కానీ మనకి ట్రై చేస్తే గాని తెలీదు కాబట్టి మేము కూడా టికెట్స్ తీసుకొని వెళ్ళాము, ట్రై చేశాము. బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కలిగింది. ఈ పార్క్‌లో కాసేపు కూర్చొని గార్డెన్ అంతా తిరగడానికి చాలా బావుంటుంది. ట్రైన్ టాయ్ రైడ్ ఉండేది. ఇక్కడ ప్రస్తుతానికి అది వర్కింగ్‌లో లేదని చెప్పడం వల్ల మేము ఆ రైడ్ అయితే వెళ్ళలేదన్నమాట. అంతేకాకుండా వీడియో గేమ్స్, వాటర్ బెలూన్ రైడ్స్ చాలా ఉన్నాయి.
ఈ గార్డెన్‌కి వెళితే బోన్సాయి పార్ట్ మాత్రం మిస్ అవ్వద్దు. ఈ బోన్సాయిల పార్ట్‌లో మనకి పొట్టి రకాల మొక్కలను కూడా చాలా వరకు ప్రదర్శించడం జరిగింది. అంతేకాకుండా గార్డెన్‌లో అలా ముందుకు వెళ్తుంటే కీటకాలు, పుట్టగొడుగులు, ఫ్రూట్స్ అనే మోడల్స్ తోటి గార్డెన్ అంతా కూడా చాలా డెకరేట్ చేశారు. ఇదైతే చాలా బావుంది. ఈ గార్డెన్ మొత్తం చూసిన తర్వాత పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర చూడడానికి వెళ్ళాం. ఆయన నిలువెత్తు విగ్రహం ఇక్కడ ఒక అట్రాక్షన్ అనే చెప్పాలి. చాలామంది సందర్శకులు ఇక్కడికి విచ్చేసి ఆయన విగ్రహాన్ని చూసి ఫోటోస్ తీసుకొని వెళ్తున్నారు. లుంబిని పార్క్ ఎంట్రీ టికెట్ రూ. 15. ఎవరికైనా అయితే లోపల బోట్ రైడ్ సెపరేట్ టికెట్ తీసుకోవాల్సిందే. లోపలికి వెళ్ళిన తర్వాత 2 రకాల టికెట్స్ ఉంటాయి.
ఒకటి హుస్సేన్ సాగర్లో స్పీడ్ బోట్ రైడు, రెండవ టికెట్ బుద్ధుని విగ్రహానికి దగ్గరికి వెళ్ళేటువంటి రైడు. రెండవ రైడ్ మధ్యలో ఉన్న బుద్ధుని విగ్రహం వరకు తీసుకెళ్తారు. మేము మొదటి రైడ్కి టికెట్ తీసుకున్నాం. నలుగురికి కలిపి బోట్ రైడు 500 రూపాయలు. అదే బుద్ధుని చూడడానికి అయితే పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకి 50 రూపాయలు మాత్రమే. లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము. స్పీడ్ బోట్ రైడ్ స్టార్ట్ చేసాం. హుస్సేన్ సాగర్లో నీళ్లు మామూలుగా స్మెల్ రావడం లేదు. లైఫ్ జాకెట్ తప్పకుండా వేసుకోవాల్సిందే, ఎందుకంటే బోట్ చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇలా హుస్సేన్ సాగర్లో బోట్ రైడ్ చేయాలని కోరిక తీరిపోయింది. పార్క్లో ఈ బుల్ రైడ్ కూడా కనిపిస్తుంది. ఈ టైంలో ఈ రైడ్ కొంచెం కష్టమే అని మేము ట్రై చేయలేదు. లుంబిని పార్క్ నుంచి బయటికి వస్తుంటే ఈ పార్కుకి ఆనుకుని ఉన్న ఈ స్మారకం తెలంగాణ అమరవీరుల స్మారకం. ఒక ప్రమిదలో జ్యోతి వెలుగుతున్నట్లు ఉండి చుట్టూ అద్దాలు బిగించినట్లు ఉండే ఈ నిర్మాణం సచివాలయంకి ఎదురుగా మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్ళలేకపోయాం, గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి.
ఐమాక్స్ థియేటర్. ఏదైనా లోపలికి వెళ్ళడానికి టికెట్ అవసరం లేనిది ఏదైనా ఉందంటే ఈ ఐమాక్స్ థియేటర్ ఒకటే. లోపలి వరకు ఫ్రీగానే కానీ అక్కడ ఏది కొనాలన్నా కూడా భారీగా డబ్బులు పెట్టాల్సిందే. మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ గేమ్ సెంటర్ అని చెప్పొచ్చు. ఈ ఐమాక్స్ రెస్టారెంట్స్‌లో ఐస్ క్రీము షాప్స్, చాలా చాలా గేమ్స్ ఉంటాయి. ప్రతి ఫ్లోర్‌లోకి ఎస్కలేటర్లు ఉంటాయి. పిల్లలకైతే మంచి ప్లేయింగ్ స్పాటు. చాలా రకాల వీడియో గేమ్‌లు రైడ్‌లు ఉంటాయి. సాయంత్రం 6కి చేరుకుంటే ఇది క్లోజ్ అయ్యే వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే పొందొచ్చు. లోపల మూవీ థియేటర్స్ కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్ చేసుకొని మేము రూమ్‌కి వచ్చేసాం. మూడవ రోజు మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ అన్నీ ఈసారి కొంచెం దూరం అనే చెప్పాలి. ఖైరతాబాద్ మెట్రో నుంచి స్టార్ట్ చేసి మధ్యలో పెద్దమ్మ తల్లి గుడి, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఇనార్బెట్ మాల్, హైటెక్ సిటీ, శిల్పారామం, సైబర్ టవర్స్, తర్వాత చివరిగా గోల్కొండ చూసాం. రూమ్ నుండి ఆటోలో ఖైరతాబాద్ మెట్రోకి వచ్చేసాం. టికెట్స్ అన్ని ఆన్లైన్లో చేసుకోవాలి. మేము ఖైరతాబాద్ నుండి అమీర్పేట వరకు టికెట్స్ చేసాం. లోపలికి ఎంటర్ అవ్వాలంటే మన టికెట్స్ ఇక్కడ స్కాన్ చేయాలి, లేకపోతే నో ఎంట్రీ. స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఇంతలో ట్రైన్ వచ్చేసింది. 5 మినిట్స్ కూడా టైం తీసుకోలేదు. ఇంతలో అమీర్పేట వచ్చేసాం. మళ్ళీ మన టికెట్ స్కాన్ చేసి బయటకు రావాల్సిందే, లేకపోతే నో ఎగ్జిట్. మెట్రో జర్నీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎక్కాం. బాగుంది.
అమీర్పేటలో దిగిన తర్వాత మనం వేరే మెట్రోకి మారి పెద్దంతల్లి గుడికి దగ్గరలో ఉన్న మెట్రోలో ఎక్కవచ్చు. కానీ అలా వెళ్లకుండా ఆటో ఎక్కేసి పెద్దంతల్లి గుడికి వచ్చేసాం. ఇదిగో ఇదే పెద్దమ్మ తల్లి గుడి. జూబ్లీ హిల్స్‌లో ఉంటుంది. గుడి లోపలికి దర్శనంకి టికెట్ ఏమీ ఉండదు. ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. గుడి అంతా ఒకసారి చుట్టూ తిరిగేసి పక్కనే ఉన్న వేరే ప్లేస్‌లో పులిహార ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని అక్కడి నుంచి బయలుదేరిపోయాం. మరలా వేరే ఆటో బుక్ చేసుకుని అక్కడి నుంచి దుర్గం చెరువు మీదుగా హైటెక్ సిటీకి చేరుకున్నాం. దుర్గం చెరువు దగ్గర నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. కేబుల్ బ్రిడ్జ్ అంతా మంచి లైటింగ్‌తో కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే ఇనార్బెట్ మాల్. ఆ మినార్బెట్ మాల్ దగ్గర ఆటో ఆపి ఒకసారి హైటెక్ సిటీలో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ కూడా ఒకసారి అలా చూసేసాం. చాలా పెద్ద బిల్డింగులు, అంతా చాలా పెద్ద పెద్ద ఫ్లోర్‌లతో ఉండి సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉంటాయని చెప్పారు. మరలా ముందుకు వెళ్ళి సైబర్ టవర్స్‌ని కూడా చూసేసాం. శిల్పారామం దగ్గర ఆగాం. శిల్పారామం. హైటెక్ సిటీ దాటిన తర్వాత శిల్పారామం వస్తుంది. హస్తకళలు మరియు వస్తువులు ప్రదర్శించే చోట ఈ శిల్పారామం. టికెట్ ఒక్కొక్కరికి రూ. 40. లోపలికి వెళ్ళగానే అనేక రకాల హస్తకళలు మరియు డెకరేషన్ చేసే వస్తువులు అన్ని స్టాల్స్ ఉంటాయి.
ఈ శిల్పారామంలోనే ఓ పక్కన గార్డెన్ ఉంది. చిన్న బోట్స్ కూడా ఉంటాయి. ఇవి సెల్ఫ్ డ్రైవింగ్‌కి ఇస్తారు. అంటే మనమే కాలితోటి పెడల్ తొక్కి, అంటే మోటార్‌తో నడిచేవి కావు. జస్ట్ పెడల్ తొక్కుతూ ఉంటే ముందుకు వెళ్ళేవి. ఇవి కూడా టికెట్స్ ఉంటుంది. ఒక్కొక్కరికి రూ. 30. శిల్పారామం అంతా చూడడానికి ఒక 2 గంటలు సరిపోతుంది. కానీ ఇందులో ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం చాలా టైం పడుతుంది. శిల్పారామం అంతా చూసిన తర్వాత ఇక్కడ నుండి గోల్కొండకి మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి గోల్కొండ 10 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. గోల్కొండ ఎంట్రీలోనే ఒక పెద్ద గేట్ ఉంటుంది. ఇలాంటి రాతి కట్టడం లాంటి నిర్మాణం కనిపిస్తుంది. ఇది గోడను కలుపుతూ ఉంటుంది. గోల్కొండ బయట ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ రూ. 25. లోపలికి ఎంట్రీ అవగానే పెద్ద పెద్ద తలుపులు గోడలు కనిపిస్తాయి. ఈ ప్లేస్లోనే అందరూ వచ్చి చప్పట్లు కొడుతూ ఉంటారు. కోట గుమ్మానికి ఎదురుగా ఇలా ఫిరంగి కూడా అమర్చారు. ఇవన్నీ అక్కన్న మాదన్న సైన్యాధికారులు ఉండే ఆఫీసులు. మేము లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపున ఉన్న మెట్ల దారిలో వెళ్ళి బాగా పైకి చేరుకుని మరలా తిరిగి ఎడమవైపున ఉన్న దారి గుండా కిందకు వచ్చేసాం. మెట్ల దారిలో కొంచెం దూరం వెళ్ళాక రామదాసుని బంధించిన చెరసాల కనిపించింది. లోపలికి వెళ్ళాం. మనకి శ్రీరామదాస్ సినిమా కూడా ఇక్కడే తీశాడు. పైకి కనిపిస్తున్నటువంటి రంధ్రం లాంటి ప్లేస్ నుంచే రామదాసుకి ఆహారం ఇచ్చేవారట. తర్వాత ఇంకా పైకి చేరుకోవడానికి మరిన్ని మెట్లు ఎక్కాం. మొత్తం సిటీ లొకేషన్ అంతా చాలా బాగా కనిపిస్తుంది. రాళ్లతో ఇంత పెద్ద కోటను నిర్మించడం చాలా అద్భుతం.
కిందకి తిరిగి వస్తుంటే ఇక్కడ లేజర్ షో స్టార్ట్ అవుతుంది. ఇది సాయంత్రం 6 గంటల తర్వాత ఉంటుంది. మొత్తం గోల్కొండ అంతా తిరిగి చూడాలంటే దాదాపు 4 గంటల సమయం అయినా పడుతుంది. సాయంత్రం మరలా ఆటో బుక్ చేసుకుని రూమ్‌కి వచ్చేసాం. డే 4 ఈరోజు మేము చూడబోయేవి హైదరాబాద్ సిటీలోవి కాకుండా సిటీ బయట 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి, యాదగిరిగుట్ట, భువనగిరి కోట, సురేంద్రపురి, చివరిగా స్వర్ణగిరి. మనం ఈ రూట్లో వెళ్తే ఈ 4 ప్లేసులు చూడొచ్చు. రింగ్ రోడ్ బయట వరంగల్ వెళ్ళే హైవేలో ఈ ఈ ప్లేసులన్నీ కూడా ఉంటాయి. ముందుగా మనం యాదగిరిగుట్టకు చేరుకోవాలి. మేము ఉన్న ప్లేసెస్ నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది ఈ యాదగిరిగుట్ట. ఈ 4 చూడడానికి ఆటో కూడా మాతో ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళు కేవలం రూ. 3000 అడగడం జరిగింది. మేము రూ. 3000కి ఒప్పుకున్నాం. మనం యాదాద్రి వెళ్తున్నప్పుడు ఎడమ వైపున ఒక నున్నటి భారీ కొండ కనిపిస్తుంది కదా, ఈ భారీ కొండే భువనగిరి కోట. ఈ కోట చాలా పురాతనమైనది మరియు ఎత్తైనది. ముందు రోజే మేము గోల్కొండ చూసాం కాబట్టి మా పిల్లలకు ఇంత పైకి మళ్ళీ ఎక్కలేమనేసరికి నేరుగా యాదాద్రి వెళ్ళిపోయాం. యాదాద్రికి చేరుకోగానే మనకి రోడ్లన్నీ చాలా విశాలంగా ఉండి మంచి గార్డెన్ లుక్తో కనిపిస్తాయి. కొండలో కొంత భాగం కూడా ఉద్యానవనాలు పెంచుతున్నారు. ఇవి చాలా అందంగా ఉన్నాయి. ఆటో కొండ కింద ఉన్న బస్ స్టాండ్ వరకు వెళ్తుంది. అక్కడ నుండి కొండపైకి బస్ సర్వీస్ ఉంటుంది. ఇది కూడా ఫ్రీ బస్. ప్రతి 5 నిమిషాలకు బస్సు ఉంటుంది. పైన కూడా ఒక బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ దిగిపోవాలి. ఇక్కడ లగేజీలు, సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్ కూడా ఉంటుంది. గుడి లోపలికి సెల్ ఫోన్స్ అయితే అలౌ చేయరు. ఖచ్చితంగా ఇక్కడే ఇచ్చేయాలి. దర్శనం అనంతరం మరలా తిరిగి వచ్చి గుడి బయట వీడియోలు తీసుకోవచ్చు. గుడి ప్రాంగణంలో ఉచిత దర్శనానికి ఇలా బంగారు రంగులో ఉండేటువంటి షెల్టర్స్ ఏర్పాటు చేశారు. 1 గంటలో దర్శనం అయిపోతుంది. స్పెషల్ దర్శనం టికెట్ కూడా ఉంది. గుడి ప్రాంగణం అంతా ఇలా నూతనంగా నిర్మించిన రాతి గోపురాలు, గోడలు దర్శనమిస్తాయి. రాతి కట్టడం వలన గుడి చాలా అందంగా కనిపిస్తుంది.
దర్శనం అనంతరం మేము మెట్ల దారిలో కిందకి వచ్చేసాం. అక్కడి నుండి బయలుదేరిన తర్వాత దారిలో వస్తుంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రాతి శిలా దర్శనం కనిపించింది. ఒక కొండపై సింహం తల రూపంలో ఉన్న నరసింహస్వామి రూపం మనకి ఇలా కనిపిస్తుంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినది. ఇది యాదాద్రిలోనే వేరొక కొండపై కనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం మనం తిరిగి వస్తున్నప్పుడు మాత్రమే కనిపించే ఆకారం. మనం తిరిగి వస్తున్నప్పుడు కుడివైపున కనిపిస్తుంది. ఒక చోట నుంచి మాత్రమే ఈ శిలారూపాన్ని మనం చూడగలం. కాస్త అటు ఇటు కదిలినా కూడా ఈ దర్శన భాగ్యం మనకి కలగదు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సురేంద్రపూర్ చేరుకున్నాం. ఇక్కడ కుందా సత్యనారాయణ కళాధామం అనే ప్లేస్ ఉంటుంది. ఇదే సురేంద్రపురి. ఇక్కడ మన పురాణాలు ఇతిహాసాలలో ఉన్న అనేక ఘట్టాలను బొమ్మల రూపంలో నిర్మించారు. మరియు అన్ని రకాల టెంపుల్స్ నిర్మించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్రైవేట్ టెంపుల్ అని చెప్పాలి. ఇక్కడ టికెట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ. ఒక్కొక్కరికి 300 రూపాయల వరకు ఉన్నది. చాలామంది ఈ టికెట్ ప్రైస్ చూసి లోపలికి వెళ్లకుండానే బయట నుంచి చూసి వెళ్ళిపోతున్నారు. మేము అలాగే చేసాం. స్వర్ణగిరి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. హైదరాబాద్కి ఒక పక్కన చిలుకూరు బాలాజీ ఎలాగో ఇటు రెండో పక్కన ఈ స్వర్ణగిరి బాలాజీ అలాగన్నమాట. తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం లాగా అనిపిస్తుంది. ఎంట్రన్స్లో మెట్లదారి అంతా కూడా మండపాలతో నిర్మించి రాత్రిపూట లైటింగ్తో ఈ ఆలయం మెరిసిపోతూ ఉంటుంది. మెట్లు ఎక్కే ఎంట్రన్స్లో శ్రీవారి పాదాలు అయితే దర్శనమిస్తాయి. తక్కువ మెట్లే ఉంటాయి. ఆలయంలో ఒక పక్క ఆంజనేయ స్వామి మండపం కూడా దర్శనమిస్తుంది.
వేసవకాలం అవడం వలన ఎక్కువ వేడి వచ్చేస్తుందని ఇలా ఆలయ ప్రాంగణం అంతా కూడా మిస్ట్ స్ప్రేని ఏర్పాటు చేశారు. చాలా చల్లగా అనిపిస్తుంది. ఈ గుడి అంతా కూడా సాయంత్రం అయ్యేసరికి విద్యుత్ దీపాలతో బంగారు వర్ణంతో మెరిసిపోతుంది. అందుకోనేమో స్వర్ణగిరి అని పేరు పెట్టారు. ఈ 4 రోజులు హైదరాబాద్‌లో ఇలా దాదాపు అన్ని ప్లేసెస్‌ని కూడా మేము కవర్ చేసాం. చిలుకూరు బాలాజీని ఈ స్వర్ణగిరి ద్వారా దర్శనం చేసుకున్నాం. ఇంకా చూడాల్సినవి చాలానే ఉన్నాయి. చార్మినార్ దగ్గరలో నిజాం మ్యూజియం ఉంది. చౌమహల్లా ప్యాలెస్ ఉంది. ట్యాంక్ బండ్ దగ్గర స్నో వరల్డ్ ఉంది. బిర్లా టెంపుల్, ఇలా చాలా ప్లేసెస్ మేము చూడలేకపోయాం. నెక్స్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇవి కూడా చూడాలి. మీరు గనక హైదరాబాద్ టూర్ ప్లాన్ చేసుకుంటే మా వీడియో తప్పక చూడండి. మేము కేవలం 4 రోజులే చూసాం. ఇంకొక 2 రోజులు మనం అదనంగా ఉన్నట్లయితే హైదరాబాద్‌లో మేము చెప్పిన ప్లేసెస్ అన్నీ కూడా చూడడం జరుగుతుంది. మేము చాలా ప్లేసెస్ ఇలా టైం వేస్ట్ అవ్వకుండా ప్లాన్ ప్రకారం విజిట్ చేసాం. 6 రోజులు అయితే మీరు హైదరాబాద్ టూర్ని పూర్తిగా చూడగలరు. నెక్స్ట్ వీడియోలో ఈ టూర్లో చూసిన వాటిలో ఒక్కొక్క స్పాట్ని గురించి కూడా ఒక్కొక్క వీడియో పెడతాను. అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ.